నమస్తే. షాద్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందున్నాం. కుల వివక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నడుస్తున్నది. లోపల షాద్నగర్లో సునీత అనే మహిళని లోకల్ పోలీసులు, పట్టణ పోలీసులు ఆమె మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. 4 ఏళ్ల క్రితం ఆపరేషన్ అయింది ఆమె కాలికి. అదే కాళ్ళ మీద కర్రలు పెట్టి ఆమెను విచక్షణారహితంగా 3rd డిగ్రీ ప్రయోగించారు. నిక్కర దొడిగి మరీ కొట్టారు. అత్యంత దారుణం, అత్యంత పాశవికం. అంటే ఒక మహిళని అంత దారుణంగా ఎవడైతే కంప్లైంట్ చేసిరో వానికి బట్టల షాపుకు పంపించి అక్కడ ఆ నిక్కర కొనుక్కొచ్చి అమ్మాయికి వేసి అత్యంత దారుణంగా కన్న కొడుకు ముందు, భర్త ముందు దాడి చేయడం జరిగింది. ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నది. సో పోలీస్ ఆఫీసర్లు ఎవడు ఇక్కడ లేడు. ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే, ఇప్పటికి కూడా వదిలేయండి, మేము హాస్పిటల్లో ఇంకా పై హాస్పిటల్ తీసుకెళ్తాం, కేసు తీసేస్తాం. నువ్వెవడు కేసు తీసేయడానికి? సో ఇంత దారుణంగా పోలీసుల బిహేవియర్ కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఎవడైతే డిఐ రామిరెడ్డి ఉన్నాడో ఆయనను తీసుకుపోయి అటాచ్ చేసిరు. అటాచ్ చేయగానే అయిపోయిందా? షాద్నగర్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటాడు. ఇంకా ప్రశాంతమైన జీవితం కదా. షాద్నగర్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటాడు. ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఇంకా హైదరాబాద్ దగ్గరికి వెళ్ళిపోయింది కదా. అటాచ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఆయనతో పాటు ఇంకొక 4 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మరి వాళ్ళ మీద చర్యలు ఇంతవరకు. లోకల్ ఎమ్మెల్యే ఇంతవరకు రాడు. కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఇంతవరకు రాలే. గత 10 ఇయర్స్లో కేసీఆర్ ఏమైతే నేర్పించిండో, మరి ఆయనకంటే మనం ఇంకో రకంగా బిహేవ్ చేస్తే మనం తగ్గినట్టు అనుకుంటున్నారేమో మేబీ, నేను అనుకోవడం. సో వీళ్ళు కూడా అదే రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఏమాత్రం పరిస్థితిలో చేంజ్ లేదు. చాలా దర్జాగా ఓపెన్గానే చెప్తున్నారు వీళ్ళు. పోలీసుల హింస ద్వారానే ప్రజలని మా గుప్పిట్లో పెట్టుకోగలం అన్నది వీళ్ళ ఆలోచన. వెరీ క్లియర్గా కనిపిస్తున్నది. పోలీసులు బూతులు మాట్లాడడం గతంలో చూసినా మళ్ళీ చూస్తున్నాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ సిచ్యువేషన్ మనకు కనబడ్డది. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు బయలుదేరారు. ఇంకేమైనా దొరుకుతుందేమో సందని. వాళ్ళకి ఏం అవకాశం ఉంది? 13 లాకప్ డెత్లు అయినాయి తెలంగాణలో లాస్ట్ 10 ఇయర్స్లో. 13 లాకప్ డెత్స్ మనం ఆయా పోలీస్ స్టేషన్లకు పోయి మరీ రిపోర్ట్ చేసినాం. సో వీళ్ళు కూడా ఆనాడు పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. ఇప్పుడు ఎవరికి సందున్నది దీని గురించి మాట్లాడడానికి? ఎవరికి అర్హత ఉన్నది? గతంలో అపోజిషన్లో ఉన్నాడు, ఇలా పవర్లోకి వచ్చిండు, అదే చేస్తున్నాడు. గతంలో అధికారంలో ఉన్నాడు, అదే చేసిండు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి ప్రశ్నిస్తూ అంటున్నాడు. మీరు మనుషులే కాదు. అసలు ఎట్లా లీడర్లుగా మిమ్మల్ని జనం అనుకుంటారో కూడా అర్థమవుతలేదు. మాట్లాడదాం. నా ముందు స్కైలాబ్ గారు ఉన్నారు. ఏం జరుగుతుందండి ఇక్కడ? షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మహిళ సునీతను బంగారం దొంగతనం చేసిన నెపంతో పోలీసులు పట్టుకొచ్చారు. 5 రోజుల పాటు విచారణ పేరుతోటి వివస్త్రం చేసి కొట్టారు. బట్టలు ఉడదీసి. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ చాలా తప్పుడు ప్రక్రియ. ఎందుకంటే ఒక లేడీ బంగారం దొంగతనం చేస్తే లేడీస్లో కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒక మహిళను తీసుకొచ్చి రాత్రి సమయంలో కూడా స్టేషన్లో ఉంచారు. 8 తర్వాతే ఆమెను తీసుకెళ్ళారు. అసలు ఆ టైంలో తీసుకెళ్ళడానికే వీల్లేదు. ఆ టైంలో వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచి హౌస్ అరెస్ట్ అయినా, అక్కడి నుంచి బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ అయినా మనం చేయొచ్చు. ఆ రైట్ ఉంది. కానీ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం అనేటువంటిది సరైంది కాదు. ప్రధానంగా డిఐ రామిరెడ్డి ఆ కుటుంబ సభ్యులు 3 ఉంటే 3ని కొట్టారు, చావబాదారు. 9వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు వాళ్ళ కొడుకు జగదీష్ని కొట్టారు. వాళ్ళ భర్తను ముందు కొట్టారు, భీమయ్యని. ఆ తర్వాత ఈమెను కొట్టారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి తీసుకొచ్చారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొట్టారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె చీర విప్పి మొగళ్ళ బట్టలు అంటే లాగుదొడిగి షర్టు దొరికి కొట్టారని చెప్పేటువంటి ఆమె చెబుతున్నటువంటి హృదయ విదారకంగా ఉంది. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఒక్కరే ఉన్నారు. వారు స్పందించామని చెబుతున్నారు. మేము కోరుతున్నది ఏమిటంటే, స్పందించడం అంటే డిఐ రామిరెడ్డిని మిగతా 4 పోలీస్ అధికారులను డిస్మిస్ చేయటం, అటాచ్ చేయటం కాదు. అటాచ్ చేసి మేము యాక్షన్ తీసుకున్నాం అనేటువంటి పద్ధతులలో కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి ఏ ప్రయత్నం చేస్తున్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్లీ డిస్మిస్ చేయమని చెప్పి కోరుతున్నాం. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, కార్పొరేట్ హాస్పిటల్లో అత్యాధునితమైనటువంటి వైద్యాన్ని చేయించమని చెప్పేసి కోరుతున్నాం. అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారంగా ఒక దళిత మహిళను ఇట్లాంటి దౌర్జన్యానికి పాల్పడ్డందుకు గాను SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారంగా పోలీసులందరినీ అరెస్ట్ చేయాలి ఇమీడియట్లీ. యాక్ట్లో SC/ST పెట్టినట్టుంది. 307 మర్డర్ కేసు పెట్టాలి. SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ పెట్టాలి, 307 పెట్టాలి. చివరికి వేధింపులకు గురి చేసావు కాబట్టి ఫోక్సో కూడా పెట్టడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సెక్షన్స్ అన్నింటిని కూడా దాంట్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్లీ డిఐ రామిరెడ్డి వాళ్ళందరినీ అరెస్ట్ చేయనంత కాలం మేము రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేపడతాం. ఆమె చెబుతున్నటువంటి మాటలు, అప్పటికే యాక్సిడెంట్ అయ్యి కాలు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మహిళ ఆమె ఉరికిపోతుందని చెప్పేసట గొలుసులతో కట్టేసేటువంటి పని చేశారట. ఎంతటి చిత్రహింసలు! ఈ రాష్ట్రంలో దళితుల మీదనే ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడే నమస్తే తెలంగాణ విలేకరి ఒక అతను ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో 11 తులాల బంగారం పోయింది. 11 తులాల బంగారాన్ని 23,000గా వాళ్ళు
క్యాలిక్యులేట్ చేశారు పోలీసులు. 5 తులాలు మాత్రమే తీసుకొచ్చి ఇచ్చారు. ఎవడైతే దొంగతనం చేశాడో వాడు అంగీకరించినా వాడిని చేశారు. మరి ఈమె దళిత మహిళ, ఆ దొంగతనం చేసినోడు అప్పర్ క్యాస్ట్ అయితే వాడికో నీతి, ఈమె దొంగతనం చేసింది అనేటువంటిది రుజువు కాలేదు, విచారణ జరుగుతుంది. ఈ విచారణ పేరుతోటి వివస్త్రం చేసింది దళిత మహిళకు జరిగింది. అందుకే మేము కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం, సోదర ప్రజా సంఘాలు అన్నీ కలిపి చెబుతున్న మాట ఏమిటంటే, డీజీపీ వెంటనే జోక్యం చేసుకొని డిస్మిస్ చేయడానికి ఆయనకు అవకాశం ఉంది, చేయొచ్చు. ముఖ్యమంత్రి హోంమంత్రికి ఉన్నాడు కాబట్టి డిస్మిస్ చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించవచ్చు. ఈ రెండూ జరగట్లేవు అని చెప్పేసి అంటే ఆ పోలీసుల్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బయట ఒక ఆరోపణ ఉంది, ఆయన రెడ్డి కాబట్టి ఈ రెడ్డి ఎక్కడున్నా రక్షిస్తాడని చెప్పి. మేము చెప్పేది ఏంటంటే, రెడ్డియా ఇంకోటా కాదు, రాజ్యాంగబద్ధంగా ఒక దళిత మహిళను వివస్త్రం చేసినటువంటి చర్యని రాజ్యాంగం మీదనే ప్రమాణం చేశాడు ముఖ్యమంత్రి కాబట్టి తక్షణమే ఆయన డిస్మిస్ చేసి, మీకు మానవీయత ఉంటే అది చాటుకోమని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ ఘటన పైన కేవీపీఎస్, అన్ని ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి నిరసనలకు పిలుపునిస్తున్నాం. తెలంగాణ గత ప్రభుత్వం అది బంగారు తెలంగాణ అని వీళ్ళు చాలా విమర్శలు చేశారు. మాది వస్తే ప్రజాపాలన అని చెప్పారు. ప్రజాపాలనలో కూడా ఇలాంటి దౌర్జన్యాలు ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రుజువు చేస్తున్నాడు. కాబట్టి ఇమీడియట్లీ మీకు మానవీయతను చాటుకోవాలంటే వాళ్ళందరూ. నా పాయింట్ ఏంటంటే, అంటే గవర్నమెంట్ పాలసీని అట్లా ఉందేమో అనిపిస్తున్నది. సో ఈ ఇన్సిడెంట్స్ వరుసగా జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ఏం చేయాలి, ఒక రివ్యూ పెట్టాలా. సో పోలీసులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టాలి, ఆఫీసర్లను. ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మేము ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉందని ఒక ఆర్డర్ ఇష్యూ చేయాలి, పాలసీని ముందుకు తీసుకెళ్ళాలి. అలా అలాంటి రివ్యూలు లేవు, ఒకదాని వెంట కూడా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు ఇవాళ జరిగింది, రేపు ఇంకోటి జరిగితే మళ్ళీ ట్వీట్ చేస్తారు, మేము ఉన్నాం, బాధిత కుటుంబాన్ని మేము ఆదుకుంటామని. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఏం చెబుతుంది అంటే, మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, ముఖ్యమంత్రి స్పష్టంగా దీని మీద రివ్యూలో పాల్గొనాలి. అంటే జస్టిస్ పున్నయ్య కమిషన్ చెప్పినటువంటి అంశం, ఆయన 105 సిఫారసులలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే పోలీసులు ఇప్పుడు హోంమంత్రి పాల్గొనాల్సింది, ఆయనే హోంమంత్రికి ఉన్నాడు కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు, హోమ్ మినిస్ట్రీ వీళ్ళందరూ పాల్గొని ఇలాంటి అట్రాసిటీ కేసులన్నింటినీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం. రాష్ట్రంలో ఇప్పటికే 13 లాకప్ డెత్తులు జరిగినాయి, 4 థర్డ్ డిగ్రీలు ప్రయోగించినటువంటిది 10 ఏళ్ల కాలంలో జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసులు అనేది ఇంకా చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, దౌర్జన్యాలు. ఇదే రంగారెడ్డి జిల్లాలో జన్వాడలో దళితవాడ మీద దాడి జరిగింది. జన్వాడలో దళిత వాడ మీదనే దాడి జరిగింది. ఇక్కడ షాబాద్ పక్కనటువంటి కేసారంలో ఒక దళిత మైనర్ బాలుడు దానిమ్మకాయ దొంగతనం చేసిండని చెప్పేసి కట్టేసి కొట్టినటువంటి సంఘటన. ఇక్కడ కానీ అక్కడ కానీ రెడ్డి సామాజిక తరగతికి సంబంధించిన అగ్రకుల పెత్తందారుల యొక్క దౌర్జన్యాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే ఇలాంటి ఘటనల వెనకాల అన్ని చోట్ల కూడా రేవంత్ రెడ్డి గారి వారి సామాజిక తరగతి ఉంది. మరి నువ్వు ఆ రెడ్డి అనేటువంటి కోణంతో చూస్తావా, దళితులు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల పట్ల ఏమైనా నమ్మకంతో మానవీయతతో ఆలోచిస్తావా అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. చెప్పండి. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు. పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ సమస్య కానీ ఏదైనా కానీ మీరు పని చేయకపోతే నేను పోయి నిలబడతా, నడి రోడ్లో నిలబడి ట్రాఫిక్ సమస్యను నేను సాల్వ్ చేస్తాను. ఇక్కడ ఒక దళిత మహిళ మీద దాడి చేసినటువంటి రామ్రెడ్డితో పాటు థర్డ్ డిగ్రీలో పాల్గొన్నటువంటి నలుగురిని రక్షించుకోవడానికే ఈరోజు అటాక్ చేశాడు తప్ప రామ్రెడ్డిని సస్పెండ్ చేయడానికి మాత్రం చేయలేదనేది స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ కులం అనేది ఎంత ప్రాధాన్యత ఇస్తుండో రేవంత్ రెడ్డి గారు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకని ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. ఎక్కడి ఫ్రెండ్లీ పోలీస్? రజాకార్ల టైంలో అందరిని కూడా తీసుకొచ్చి ఎట్టి చేయించుకున్నట్టుగా పోలీస్ స్టేషన్లో వేసి బెల్టులు కట్టి ఈరోజు చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. అందుకనే ఆ మైనర్ బాలుడు జగదీష్ సంబంధించింది కానీ అట్లే వాళ్ళ అమ్మకు సంబంధించింది, వాళ్ళ నాయనకు సంబంధించించి ఎవరెవరైతే పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి, 307 పెట్టాలి, 305 పెట్టాలి. అట్లే విధంగా పోక్స్ చట్టంకి సంబంధించింది ఇవన్నీ కూడా ఉపయోగిస్తేనే నిజంగా రేవంత్ రెడ్డి నేను హోమ్ మినిస్టర్ పదవి స్వీకరిస్తున్నట్టుగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఎంతమంది మహిళా మంత్రులు ఇక్కడికి వచ్చి పరామర్శిస్తారో చూడాలి. మరి సీతక్క గారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు రాలేదు. మహిళల పైన ఎంత దారుణంగా ఉన్నవన్నది ఇంకా ఉన్నాయి. 10 ఏళ్ల కిందట ఎట్లా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగనే ఉంది. దీనిపైన ఇంకా స్పందించడానికి మేము ఇంకా ప్రతి గ్రామాలలో, మండలాలలో, టౌన్లో మాత్రము ఖచ్చితంగా మహిళల పైన ఎలాంటి ఈ చర్యలు ఇలా హింసించడం అనేది చాలా ఘోరమైనది. దళిత మహిళ పైన ఇంకా ఇంతవరకు ఇంకా ఉన్నవా ఈ చర్యలు? మేము ముందుకు సాగి బాగా మేము కొట్లాడేదానికి మేము ఇంకా ముందుకు సాగుతాము. ప్రతి గ్రామాలలో అది వాళ్ళ 5 మందిని రెడ్డిస్ అనే
కులంతోన మమ్మల్ని ఇంత హింసించడానికి మరి ఆమె ఆమె మేము లోపలికి పోయినాను, లోపలికి పోయి ఆమెను చూశాను. లోపల అంటే ఎవరికి ఇట్లా పెట్టేసి చూశాను. ఆమె చూస్తే ఇంత అరచేతులు లేక ఉన్నవి, నల్లగా మచ్చకలు వచ్చినవి. ఇప్పుడు మేము పోయినాము, ఇంకా పోతున్నారు. మేము అదే కొంచెం ఇంటర్వ్యూ ఉందన్నట్లు మేము ఇక్కడికి వచ్చేసినాము. ఇట్లా మచ్చలు లేక పడ్డవి. ఇక్కడ పడితే ఇక్కడ పడితే ఇక్కడ తొడల మీద, ఇక్కడ సైడ్కు ఇక్కడ లేడీస్ చూపించుకోలేని తోవలు కూడా ఉన్నవి మచ్చలు. ఆ మచ్చలు మేము ఇప్పుడు పోయి చూసాము. మేము మహిళలము లోపలికి వెళ్ళి ఇద్దరం మహిళలము ఉన్నాము. ఇద్దరం మహిళలం పోయి ఇట్లా డోర్ కాటన్స్ మొత్తం వేసేసి ఆమె ఓన్లీ నైట్ విన్నే ఉన్నది. ఇట్లా ఆఫ్ చిన్న పిల్లలు వేసుకునేటట్లు అది వేసి కొట్టారంట. ఆమెను కొట్టడానికి ఒక మార్గంగా విపరీతంగా ఆమె చెప్తుంటేనే బాధ అనిపిస్తుంది మనకు. అంత విరిచమైన ఆమె మహిళ కూలి పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఆమె మీద అంత కుట్ర ఏంది? మాకు మేము ఖండించడం ఒకటే, దళితుల పైన ఇంకా ఏం విచిత్రంగా చేస్తున్నారు. మాకు ఎంలెట్గా మాకు వాళ్ళ 5 మందిని సస్పెండ్ చేయడము, మాకు అక్కడ నుండి సీఎం గారు వచ్చి ఇక్కడ వాళ్ళకు ఆర్థిక సాయం అందించడము, మరి వాళ్ళ పైన చర్యలు తీసుకోవడము, మంచి ట్రీట్మెంట్ చేయడము, ఆమె పైన ఇంకా తీసుకోవడానికి మేము ప్రతి ఆమెకు చర్య తీసుకోలేకపోతే ప్రతి గ్రామాలలో, ప్రతి మండలాలలో, ప్రతి జిల్లాలలో ఎక్కడెక్కడ ఉన్నది కూడా మేము స్పందిస్తామని మేము ఆశిస్తాం. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2వ థర్డ్ డిగ్రీ ప్రయాణం. రంగారెడ్డినా? నేను రంగారెడ్డి జిల్లా కేవీపీఎస్ కార్యదర్శిని. గతంలో లక్ష్మి అని ఎల్బీ నగర్లో జరిగింది, అప్పుడు కూడా మీరు వచ్చారు. ఇప్పుడు రెండోది సునీత గారి పైన ఇది జరగడం అనేది చాలా అన్యాయం అనేది తీవ్రమైంది. దీన్ని తీవ్రంగా కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఖండిస్తూ ఉంది. ఈ 2 నెలల కాలంలో రంగారెడ్డి జిల్లాలో దళితులపైన అటాక్స్ అనేవి 3 జరిగినాయి ఇప్పటి వరకు. ఇందాక స్కైలాబ్ గారు చెప్పేటప్పుడు చెప్పారు, ఒకటి జన్వాడ కావచ్చు, అట్లాగే ఇక్కడ కేసారం కావచ్చు, పక్కనే ఉన్న షాద్ నగర్ కావచ్చు. ఈ 3 కూడా ఏ కోణంలో చూసినా కేవలం రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వీళ్ళ పైన అటాక్ చేస్తూ ఉన్నది చూస్తూ ఉన్నాం. అయితే సిఐ ఈ డిఐ ఇన్ఛార్జిగా ఉన్న రామరెడ్డి ఎవరైతే ఉన్నారో రామరెడ్డిని, ఆయనతో పాటు 4 కానిస్టేబుల్ ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో, ఈ థర్డ్ డిగ్రీలో ఉపయోగించారో వాళ్ళ వెంటనే మొత్తం ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తాం. లేని ఏడలా కేవీపీఎస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే ఇప్పటికే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. కానిస్టేబుల్ మహిళకు సంబంధించింది సార్, ఆమె తప్పు చేయలేదని చెప్తుంది కదా అని ఆమె మీరు ఇవన్నీ థర్డ్ డిగ్రీలో నువ్వు కూడా పాల్గొనాలని కానిస్టేబుల్ ఇబ్బంది పెట్టిన డిఐ రామరెడ్డి కూడా, రామరెడ్డి పెడితే కూడా నేను చేయలేను సార్ అని వెళ్ళిపోయిందంట, డ్యూటీలోకి వెళ్ళాం. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇంకొక వర్షన్ కూడా మేమేం చేయలేదన్న వర్షన్ కూడా దాన్ని టేకప్ చేస్తున్నారు. వాడు చెప్పడం ఏంది, నువ్వు ఒకవేళ ఏం చేయలేదంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టాలా, ఎట్లా ఎంటర్ అయిందా ఎట్లా బయటకు వచ్చిందన్న సీసీ ఫుటేజ్ అన్న బయట పెట్టాలా. వాడు దర్జాగా వాడి వర్షన్ కూడా ఇలా పేపర్లు అన్ని హైలైట్ చేస్తున్నారు. సెల్లో వాళ్ళు సీసీ ఫుటేజ్ని పక్కకు పెడతారు, అక్కడ ఉంచరు. అక్కడ ఉన్నదన్న అదే నువ్వు ఎన్ని గంటలకు తీసుకుపోయిందని బయటికి వెళ్తున్నది అయితే ఉంటది కదా. మొదటి తప్పిదం ఏంటంటే రాత్రి 8 గంటలకు తీసుకుపోతున్నప్పుడే మొదటి తప్పిదం. అంటే నువ్వు చేయలేదు అంటానికి స్కోప్ లేదు. నువ్వు రాత్రి 8 గంటలకు ఒక మహిళను తీసుకెళ్ళినావు అని చెప్పేసి అంటేనే నువ్వు థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికే తీసుకెళ్ళినావు అని చెప్పేసి దాంట్లో క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చెబుతున్నటువంటి అంశం ఏంటంటే పోలీసులు దీని నుంచి తప్పుకోవడానికి మరొక తప్పు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు, ధర్మాన్ని అధర్మంగా మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆమె చెబుతున్నటువంటి మాటలు వింటుంటే నా కాలు విరిగిందయ్యా, నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నా, నేను దొంగతనం చేయనయ్యా, నేను ఇంట్లో పనులు చేసుకొని బతుకుతా, కేవలం బట్టలు ఆరేస్తానికి పోయినా, నాకు ఇల్లు లేదు, ఇల్లు లేనందుకు బట్టలు ఆరేస్తానికి పోతాం తప్ప మేము దొంగతనం ఎప్పుడు చేయలేదయ్యా, అది జరగలేదు సార్. ఇప్పుడు సరే చేసిందని అనుకుందాం, 2 నిమిషాలు కొట్టే అధికారం ఎవడిచ్చిండు? కొట్టడానికి వీల్లేదు, డైరెక్ట్ తీసుకుపోయి నువ్వు రిమాండ్ చేసుకో. ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో తేలితే ఈమె అని చెప్పి తేలితే నువ్వు రిమాండ్ చేయాలి తప్ప కొట్టే రైట్స్ పోలీసులకు లేవు. కానీ కొట్టారు అని చెప్పేసానంటే నువ్వు ఏ అండతోడు కొట్టావు, ఎందుకు కొట్టావు అనేటువంటిది మాత్రం చాలా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆమె మీద ఇన్వెస్టిగేషన్ పేరు మీదే ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇప్పుడు ఈ పోలీసుల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలంటే సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది బీజేపీ లీడర్స్ వచ్చినాయి ఇక్కడ, మీరంతా రంగారెడ్డి షాద్ నగర్ జిల్లా షాద్ నగర్. ఏంది పోలీసులు మీరు స్టేషన్కి వెళ్తుంటారు కదా, స్టేషన్కి వెళ్తుంటారు కదా మీరు, సో లోకల్ పోలీస్ స్టేషన్లో ఏంది అసలు ఆ సిచ్యువేషన్? లోకల్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ డిటెక్టివ్ రామరెడ్డి అనే వ్యక్తికి రూరల్కు సంబంధం లేదు. అంటే అర్బన్ దాంట్లో బట్టి మన క్రిమినల్ కేసులు చూస్తాడు ఈయన, ఎవరు రామరెడ్డి అనే ఎస్ఐ. అట్లాంటి విషయంలో ఇది ఒక
దొంగతనం కేసు బంగారం పోయిందని ఒక నెపంతో నా మహిళను తీసుకొచ్చి, అది కూడా రాత్రిపూట తీసుకొచ్చి విచారణ పేరుతో తీసుకొచ్చి మహిళను వివస్త్రణ చేసి మరి ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకము. రామరెడ్డి గురించి ఏమనుకుంటుంటారు జనం? జనరల్గా ఇట్లే ఉంటుంటాడా? రామరెడ్డి అనే వ్యక్తి స్వభావం గురించి మాకు పూర్తిగా అవగాహన అయితే లేదు. కాకపోతే దురుసుగా ప్రవర్తిస్తాడు అనేది మాత్రం మా దృష్టికి వచ్చింది. మేము అడిగిన కొన్ని ఆమెను వేరే విషయాల సందర్భాలలో తెలుసుకున్న విషయాలను బట్టి ఆయన దురుసుగా ప్రవర్తిస్తాడనే విషయం మాత్రం అయితే మా దృష్టికి వచ్చింది. కాకపోతే ఈ విషయంలో ఒకటి, దళితులు అంటే పోలీసులకు చిన్న చూపు. దళితుల పైన ఏమైనా కేసు వచ్చింది, ఫర్దర్ వేరే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కేసు పెట్టారంటే వాళ్ళని ఇమీడియట్గా తీసుకొచ్చి లోపలేసి వాళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు కొట్టడం అనేది పోలీసులకు పొరపాటుగా జరుగుతున్న ఇది సంఘటనలు చూస్తూనే ఉన్నాం మనం. మాట్లాడతారా మీరు? చెప్పండి. ఇప్పుడు ఒక దళితుల అమ్మాయిని, ఒక లేడీస్ని, ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా మీరు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు సార్? అది ఒక బాయ్స్ని అసలు మార్నింగ్ కంప్లైంట్ చేస్తే ఈవినింగ్ వరకు స్టేషన్లో పెట్టుకొని పంపిస్తారు. ఒక లేడీని నైట్లో తీసుకొచ్చి నైట్లో ఉంచుకున్న రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు సార్? లేదు, మీరు సొంతంగా చేశారా ఇన్విటేషన్, లేకపోతే ఎవరైనా చెప్తే చేశారా? సరే, ఒకవేళ చిన్న గొలుసు తీసుకుందా అనుకో, అది తీసుకున్న దానికి చర్యలు ఎప్పుడు తీసుకోవాలి? మార్నింగ్ టైంలో తీసుకోవాలి, ఉదయం టైంలో అందరు ఉన్న పక్కన లేడీ కానిస్టేబుల్ తీసుకోవాలి. మీరు ఎవరు లేని టైంలో తీసుకొచ్చి ఆ నైట్లో కొట్టడం ఏంది? ఒకవేళ అదే నైట్లో తనకి ఏమైనా అయ్యి ఉంటే తన కుటుంబ బాధ్యతలు ఎవరు చూసుకుంటారు సార్? అయినా ఒక లేడీని ఒక నైట్ అసలు స్టేషన్కి తీసుకురామని చెప్పి ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరు సొంతంగా తీసుకొచ్చారా? సో గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. చాలా క్లియర్గా అమ్మాయి మీద అటాక్ జరిగింది, పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాడు, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. బాధిత మహిళ హాస్పిటల్లో ఉంది. ఇమీడియట్గా ఆమెను కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మెరుగైన వైద్యం అందించాలి. రెండోది, ఎవరైతే ఆ పోలీస్ ఆఫీసర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ ఇమీడియట్గా వాళ్ళ పదవుల నుంచి డిస్మిస్ చేయాలి. అప్పుడే ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్టు అవుతుంది. గమనించాలి రేవంత్ రెడ్డి గారు. కెమెరామెన్ అభిజిత్ రఘు, మన తొలి వెలుగు.